సరదాగా బయటికి వెళ్దామని చెప్పేసి అలా వెళ్ళాను. ఆ మధ్య దారిలో మారియమ్మ తల్లి గుడి అని చెప్పేసి లిటిల్ ఇండియాకు దగ్గర అండ్ చైనా టౌన్‌కు దగ్గరలో ఉందనమాట. సో, ఆ గుడిలో నాకు ఆశ్చర్యం ఏంటి అనిపించిందంటే జస్ట్ గుడికి ముందరే అనమాట. ఎంటర్ కాకముందే ఒక సైన్ బోర్డ్ కనిపిస్తుంది. ఆ కనిపించిన సైన్ బోర్డ్ చూస్తేనే నాకు చాలా ఆనందం అనిపించింది. ప్రాపర్ అటైర్ అండ్ నాన్ ప్రాపర్ అటైర్ అని చెప్పేసి రాసిందనమాట. అంటే గుడికి లోపలికి ఎంటర్ కావాలంటే కట్టు బొట్టు అన్ని సాంప్రదాయంగా ఉంటేనే ఎంటర్ కావాలని చెప్పేసి అక్కడ బోర్డులో క్లియర్‌గా మెన్షన్ చేసింది. అండ్ ఇంకా మనం లోపలైతే చూసుకున్నట్లయితే దేవతలు ఉన్నా చూశారు కదా, వాళ్ళకు కూడా దేవతలు కూడా విగ్రహాలు కూడా పూర్తిగా చీర కట్టు బొట్టు అన్నీ ఎంతో సాంప్రదాయంగా పెట్టారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటున్న ఏరియా అయితే మనకి ఈ మారియమ్మ గుడి టెంపుల్లో వచ్చేసి ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది అనమాట. వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పేసి లిటిల్ ఇండియా దగ్గర ఉంది, ఫెరర్ పార్క్ ఎంఆర్టీ దగ్గర. అక్కడ నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ నిప్పులు అమర్చి ఉంటారనమాట. ఆ నిప్పుల్లో దూకేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఈ గుడిలో ప్రతి ఒక్క విగ్రహానికి కట్టు బొట్టు చీర ఇలా చక్కగా అమర్చి అలా నీట్గా పెడతారనమాట విగ్రహం, ప్రతి ఒక్క విగ్రహానికి. అండ్ ఇక్కడ చూస్తున్న ఆ తల విగ్రహం ఉంది కదా, ఆయన వచ్చేసి వీరన్ అనమాట. అక్కడ ఆయనకు ఒక పెద్ద గుడి ఉందన్నమాట సైడ్లో. అండ్ ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క విగ్రహానికి అండ్ దేవత కానీ దేవుడు కానీ ప్రతి ఒక్కరికి నీట్గా అలంకరించి పెడతారనమాట. ఇంకా ఇటువైపు చూసుకుంటే గుడికి వెనకాల పైన వచ్చేసి విగ్రహాలు మొత్తం శిలలో ఎంత నీట్గా అంటే చక్కగా దిద్ది వాటికి పెయింట్ అందుకు సూపర్గా, అసలు గుడి చాలా అందంగా ఉంది. ఇక్కడికి వస్తే కంపల్సరీ విజిట్ చేయండి, సాంప్రదాయంగా వచ్చి విజిట్ చేయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో విగ్రహాలు, ప్రతి ఒక్క విగ్రహం కూడా పైన అంత నీట్గా కొత్త గుడి అనమాట. మొత్తం 4 గోపురాలు ఉన్నాయి. 4 గోపురాలకు ఇలా చక్కగా విగ్రహాలు అమర్చించారనమాట. సో అక్కడ జింకలు, దేవతలు, చాలామంది దేవతలే ఉన్నారు. ఈ దేవతల పేర్లు, దేవుళ్ళ పేర్లు మనకు కూడా తెలియదు, ఎందుకంటే తమిళ్లో అండ్ తెలుగులో చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే దేవతలు దేవుళ్ళు ఒకేలాగా ఉంటారు, కానీ నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో మనకు ఆ నేమ్స్ అయితే తెలియదు. సో అక్కడ చక్కగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క గోపురానికి ఎంతో చక్కగా అమర్చించారన్నమాట. జింకలు, నందీశ్వరులు, సో మొత్తం అందరినీ దేవతలను దేవుళ్ళను, అక్కడ చాలామందిని సింహాలని, సో అన్నిటినీ అమర్చించారు. చాలా చక్కగా ఉందన్నమాట ఆ గోపురాలను చూడడానికి కూడా బయట నుంచి. అండ్ లోపల కూడా చాలా చక్కగా ఉంది మారియమ్మ తల్లి గుడి. యాక్చువల్లీ నేను సాయంత్రం వెళ్ళాను అనమాట, 5 గంటల లోపల వెళ్ళాను. 5 గంటల లోపలికి వెళ్తే కానీ గుడి అయితే మొత్తానికి ఆ గోపురాలు మాత్రమే, లోపల ప్రత్యేకంగా ఆ విగ్రహాలు ఉంటాయి కదా, వాటిని మాత్రం కట్టంతో క్లోజ్ చేసి పెట్టినారు. 6 గంటల తర్వాతనే తెరుస్తారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సన్నివేశం చూస్తే కూడా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వీళ్ళకు మన కల్చర్ తెలియదు, మన కట్టుబొట్టు తెలియదు, మన ఆచారాలు తెలియవు, ఏమీ తెలియవు, కానీ మన దేవతను ముక్కోవడానికి గుడి లోపలికి వచ్చారు. అండ్ వీళ్ళ కల్చర్ చేసి వాళ్ళు హాఫ్ ప్యాంట్లు వేసుకోవడం స్టైల్గా, అలా వాళ్ళ కల్చర్ అనమాట. సో కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత బయట సైన్ బోర్డ్ చూసేసి వాళ్ళ లోపలికి వచ్చి ఇక్కడ గుడిలో ఏర్పాటు చేశారు. చాలా అద్భుతం అండి. ఎవరైతే వాళ్ళ కల్చర్, మన కల్చర్ ఫాలో కాకుండా వాళ్ళ కల్చర్ ప్రకారం డ్రెస్ వేసుకొని ఇక్కడికి వచ్చిన వాళ్ళకు లోపల వస్త్రధారణలు అమర్చారనమాట. సో వాళ్ళకు నచ్చిన వస్త్రధారణలు వేసుకొని గుడి లోపలికి వెళ్ళి